నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి సీను కాంబినేషన్లో వచ్చిన అఖండ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దానికి సీక్వెల్ గా అఖండ 2 తాండవం 2025 డిసెంబర్ 12న విడుదలైంది. ఈ సినిమా మేకింగ్, షూటింగ్ కు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాను బోయపాటి సీను ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. ఈ చిత్రం 2024 అక్టోబర్ 16న హైదరాబాద్లో అధికారికంగా ప్రారంభమైంది. సినిమాలోని అత్యంత కీలకమైన అఘోర సన్నివేశాలను మరియు ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న సీన్లను హిమాలయాల్లో చిత్రీకరించారు. దీనికోసం చిత్ర యూనిట్ ప్రత్యేకమైన లొకేషన్లను ఎంచుకుంది. షూటింగ్లో భాగంగా భారీ జనసందోహం మధ్య మహాకుంభమేళా నేపథ్యంలో కొన్ని కీలక ఘట్టాలను చిత్రీకరించారు. సినిమా క్లైమాక్స్, కొన్ని హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లను జార్జియాలో చిత్రీకరించారు. ఇక్కడ తీసిన యాక్షన్ ఎపిసోడ్లు సినిమాకి హైలైట్గా నిలిచాయి. షూటింగ్ మొత్తం 2025 ఆగస్టు మొదటి వారంలో తిరువన్నమలైలో పూర్తయింది. ద్విపాత్రాభినయం. బాలకృష్ణ మరోసారి అఖండ రుద్ర, సికందర్ ఘోరా మరియు మురళీకృష్ణగా 2 విభిన్న పాత్రల్లో కనిపించారు. ఈ సీక్వెల్లో సంయుక్త మీనన్ కథానాయికగా నటించగా, విలన్ గా ఆది పినిశెట్టి నటించారు. అలాగే బజరంగి భాయిజాన్ ఫేమ్ హర్షాలి మల్హోత్రా ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఎస్ఎస్ తమన్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో థియేటర్లలో తాండవమాడించారు. 14 Reels Plus బ్యానర్ పై రామ్ అచంటా, గోపి అచంటా నిర్మించారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని కూడా నిర్మాణ పర్యవేక్షణలో భాగమయ్యారు. దాదాపు 120 కోట్ల భారీ వ్యయంతో విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్టింగ్లతో ఈ చిత్రాన్ని రూపొందించారు. హిందూ ధర్మాన్ని కాపాడటం మరియు సనాతన ధర్మంపై జరిగే దాడులను అడ్డుకోవటం అనే పాయింట్పై బోయపాటి ఈ సినిమాను మలిచారు. బయోవార్, ఆధ్యాత్మికతను మిక్స్ చేస్తూ కథను నడిపించారు. ఈ సినిమా 2025లో బాలయ్య అభిమానులకు పెద్ద పండగలా నిలిచింది. హిమాలయాల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు బాలయ్య తన పూర్తి అఖండ గెటప్లో ఉండేవారు. షూటింగ్ చూడటానికి వచ్చిన కొంతమంది స్థానిక పిల్లలు ఆయన్ని చూసి నిజమైన అఘోరా అనుకొని భయపడి దూరంగా పారిపోయేవారట. అది చూసి బాలయ్య నవ్వుతూ తన దగ్గరున్న చాక్లెట్లు ఇచ్చి వాళ్ళని పిలిచి పలకరించేవారట. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ షూటింగ్ స్పాట్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్న డ్రమ్ సెట్ని పట్టుకొని తనే స్వయంగా వాయించడం మొదలుపెట్టేవారట. బోయపాటి సీను తమన్, నువ్వు మ్యూజిక్ ఇవ్వు చాలు, ఇక్కడ డప్పులు కొట్టొద్దు అని సరదాగా ఆట పట్టించేవారట. దానికి బాలయ్య కూడా తోడై కొట్టని మన తమన్ తాండవం చేస్తున్నాడు అని సపోర్ట్ చేసేవారట. షూటింగ్ స్పాట్లో బాలకృష్ణ ఎనర్జీ గురించి తెలిసిందే. జార్జియాలో చలి -10 డిగ్రీలు ఉన్నా బాలయ్య మాత్రం చాలా క్యాజువల్గా షర్ట్ వేసుకొని రెడీ అయిపోయేవారట. పక్కనే ఉన్న క్రూ మొత్తం స్వెట్టర్లు, జాకెట్లు వేసుకొని వణికిపోతుంటే బాలయ్య మాత్రం ఏంటయ్యా మీరు ఈ మాత్రం చలికి అంతలా ఉలిక్కి పడుతున్నారు అని జోకులు వేసేవారట. షూటింగ్ గ్యాప్లో అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ కలిసి సరదాగా జై బాలయ్య అని స్లోగన్స్ ఇస్తుంటే బాలయ్య వారి దగ్గరకు వెళ్ళి ఆపండ్రా బాబు, ఆ సౌండ్కి హిమాలయాల్లో మంచు కరిగి కింద పడేలా ఉంది అని నవ్వించేవారట. బాలయ్య సెట్లో ఉన్నారంటే భోజనం దగ్గర సందడి వేరేలా ఉంటుంది. ఇంటి నుండి రకరకాల వంటకాలు తెప్పించి అందరికీ వడ్డించేవారట. ముఖ్యంగా బోయపాటికి నచ్చిన ఐటమ్స్ ప్రత్యేకంగా చేయించి మరీ తినిపించేవారట. బోయపాటి, రేపు ఫైట్ సీన్ ఉంది కదా, కొంచెం ఎక్కువే తినండి, అప్పుడే కదా గట్టిగా అరుస్తారు అని బాలయ్య సెటైర్లు వేసేవారట.
మొత్తానికి కెమెరా ముందు ఎంత గంభీరంగా తాండవమాడినా కెమెరా వెనుక మాత్రం బాలయ్య తనదైన మార్క్, హాస్యం మరియు ఎనర్జీతో సెట్ మొత్తాన్ని సందడిగా ఉంచేవారు. హిమాలయాల్లోని ఎత్తైన ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు వాతావరణం చాలా క్లిష్టంగా మారింది. గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గడంతో కొంతమంది టెక్నీషియన్లు అస్వస్థకు గురయ్యారు. ఆ సమయంలో బాలకృష్ణ ఏమాత్రం కంగారు పడకుండా అందరికీ ధైర్యం చెప్పడమే కాకుండా యూనిట్ కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయించి షూటింగ్ సజావుగా సాగేలా చేశారు. జార్జియా షెడ్యూల్లో ఒక కీలకమైన ఫైట్ సీన్ తీస్తున్నప్పుడు హఠాత్తుగా మంచు తుఫాను మొదలైంది. భారీ క్రేన్లు, కెమెరా ఎక్విప్మెంట్ గాలికి ఊగిపోయాయట. ఒకానొక దశలో లైటింగ్ స్టాండ్ ఒకటి బాలయ్యకి చాలా దగ్గరగా పడబోయింది. కానీ చిత్ర బృందం అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది. ఆ గడ్డ కట్టే చలిలో కూడా బాలయ్య ఏమాత్రం విరామం తీసుకోకుండా తన సీన్ పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. బోయపాటి సీను సినిమాల్లో రోప్ యాక్షన్ సీక్వెన్స్లు చాలా ఎక్కువగా ఉంటాయి. గాలిలో ఎగురుతూ చేసే ఫైట్స్ చేస్తున్నప్పుడు బాలయ్య చేతికి, కాలికి కొన్ని చోట్ల చిన్న చిన్న గీతలు పడ్డాయి. అయితే ఇలాంటివి మాకు మామూలే అంటూ ఆయన ఫిజియోథెరపీ చేయించుకొని మరీ షూటింగ్లో పాల్గొనేవారట. శరీరం నిండా విభూతి పూసుకోవడం వల్ల కొన్ని రోజులకు చర్మంపై ర్యాషెస్ వచ్చేదట. గంటల తరబడి ఆ మేకప్తోనే ఎండలో, చలిలో ఉండటం వల్ల అఖండ గెటప్ వేయటం శారీరకంగా చాలా కష్టమైందని సినిమా మేకింగ్ వీడియోలో చిత్ర బృందం పేర్కొంది. కుంభమేళా సన్నివేశాల చిత్రీకరణలో వేల సంఖ్యలో జనం ఉండటంతో వారిని నియంత్రించడం పెద్ద సవాల్గా మారింది. ఒక దశలో తొక్కిసలాట లాంటి పరిస్థితి ఎదురైనా సెక్యూరిటీ టీం, స్థానిక పోలీసులు వెంటనే అదుపులోకి తెచ్చారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చిత్ర యూనిట్ పక్కా ప్లానింగ్తో ఉండటం వల్ల ఎటువంటి పెద్ద ప్రమాదాలు జరగకుండా షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఈ కష్టమే తెరపై తాండవంగా కనిపించింది. అఖండ 2 తాండవం వంటి భారీ స్థాయి సోషియో ఫ్యాంటసీ మరియు యాక్షన్ సినిమా తీసేటప్పుడు ఎదురయ్యే అడ్డంకులు మామూలుగా ఉండవు. ఈ సినిమా షూటింగ్ సమయంలో చిత్ర యూనిట్ ఎదుర్కొన్న ప్రధాన అడ్డంకులేంటంటే ఈ సినిమాలోని కీలక భాగాన్ని హిమాలయాల్లో చిత్రీకరించారు. ప్రతికూల వాతావరణం, అక్కడ ఉష్ణోగ్రతలు ఒక్కోసారి -15 డిగ్రీస్ కంటే తగ్గిపోయేవి. అంత చలిలో కెమెరాలు జామ్ అవ్వడం, బ్యాటరీలు త్వరగా అయిపోవడం వంటి సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. భారీ కెమెరా పరికరాలను, క్రేన్లను ఎత్తైన కొండలపైకి తీసుకెళ్లటం పెద్ద సాహసమే అయింది. కొన్ని చోట్ల రోడ్డు లేకపోయినా చిత్ర యూనిట్ శ్రమించి సెట్స్ వేశారు. బాలయ్యకి అఖండ గెటప్ వేయటం ఒక పెద్ద టాస్క్. ప్రతిరోజు షూటింగ్ మొదలవ్వటానికి 3-4 గంటల ముందే ఆయన మేకప్ కోసం కూర్చోవలసి వచ్చేది. విభూతి సమస్య, ఒళ్లంతా పూసే విభూతి మరియు రంగుల వల్ల చర్మం పొడిబారిపోవటం, కళ్ళలో పడి మంట పుట్టడం వంటి ఇబ్బందులు కలిగాయి. అయినా సరే ఆయన పాత్ర కోసం ఆ అసౌకర్యాన్ని భరించారు. బోయపాటి సీను ఈసారి కథను కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా పాన్ ఇండియా రేంజ్లో రాశారు. అఘోరాల సెట్స్, కుంభమేళా వంటి సన్నివేశాలను రీక్రియేట్ చేయటం కోసం వేల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులను మేనేజ్ చేయటం పెద్ద తలనొప్పిగా మారింది. విజువల్ ఎఫెక్ట్స్, షూటింగ్ ఒక ఎత్తు అయితే పోస్ట్ ప్రొడక్షన్లో క్వాలిటీ VFX కోసం చాలా సమయం పట్టింది. డెడ్ లైన్ లోపు అవుట్పుట్ తీసుకురావడం కోసం గ్రాఫిక్స్ టీం రాత్రింబవళ్లు శ్రమించాల్సి వచ్చింది. అఖండ మొదటి భాగం హిట్ అవ్వటానికి తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన కారణం.
అంచనాల భారం. సీక్వెల్ కోసం అంతకంటే పవర్ఫుల్ మ్యూజిక్ ఇవ్వాలని తమన్పై విపరీతమైన ఒత్తిడి ఉండేది. కొన్ని ట్యూన్స్ కోసం ఆయన దాదాపు 10-15 వర్షన్లు మార్చారని టాక్. సౌండ్ క్వాలిటీ. థియేటర్లలో సౌండ్ బాక్సులు బద్దలైపోయేలా ఉంటూనే వినసొంపుగా ఉండేలా తాండవం స్కోర్ చేయటం ఒక సవాల్గా మారింది. మంచు ప్రాంతాల్లో షూటింగ్ వల్ల టీంలో చాలా మందికి జలుబు, జ్వరాలు రావడం వల్ల కొన్ని రోజులు షూటింగ్ ఆగిపోయింది. బాలయ్య కూడా కొంత అస్వస్థకు గురైనా తన వల్ల షూటింగ్ ఆగకూడదని మెడిసిన్స్ వేసుకొని మరీ సెట్లో ఉండేవారట. ఇన్ని అడ్డంకులు దాటుకొని వచ్చారు కాబట్టే తెరపై ఆ సినిమా అంత బీభత్సం సృష్టించగలిగింది. అడ్డంకులు ఎన్ని వచ్చినా బాలయ్య బోయపాటి కాంబినేషన్ ముందు అవేవీ నిలబడలేకపోయాయి. అఖండ 2 తాండవం ఫలితం గురించి చెప్పాలంటే ఇది బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. కేవలం హిట్ మాత్రమే కాదు, అఖండ మొదటి భాగం సృష్టించిన రికార్డులను కూడా ఈ సీక్వెల్ తిరగరాసింది. ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన అంశాలు ఏంటంటే ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయి ఓపెనింగ్ సాధించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ బెల్ట్, ఓవర్సీస్లో ముఖ్యంగా యుఎస్ఏలో బాలయ్య కెరీర్లోనే అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా నిలిచింది. 200 కోట్ల క్లబ్లో చాలా వేగంగా చేరిపోయి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ +1 మ్యాజిక్. సింహ, లెజెండ్, అఖండ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 4వ సినిమా ఇది. బోయపాటి బాలయ్యను ఎలా చూపించాలనుకుంటారో అభిమానులు కూడా అలాగే చూడాలని కోరుకుంటారు అనే నమ్మకాన్ని ఈ సినిమా మరోసారి నిజం చేసింది. సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలేంటంటే అఘోరా గెటప్, బాలకృష్ణ సెకండ్ హాఫ్ ఎంట్రీ మరియు ఆయన చెప్పిన డైలాగులు థియేటర్లలో ఈలలు వేయించాయి. తమన్ బీజీఎం. మొదటి భాగంలాగే ఈసారి కూడా తమన్ తన మ్యూజిక్తో థియేటర్లను హోరెత్తించారు. ముఖ్యంగా తాండవం టైటిల్ సాంగ్ మరియు క్లైమాక్స్ స్కోర్ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లాయి. ప్రకృతిని కాపాడటం, ధర్మాన్ని రక్షించడం వంటి అంశాలను బోయపాటి తన మాస్ ఎలిమెంట్స్తో జోడించడం ఫ్యామిలీ ఆడియన్స్కు కూడా నచ్చింది. బాలయ్య మాస్ జాతర అంటూ పండుగ చేసుకున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ సీన్లు మరియు విజువల్స్ గ్రాండ్గా ఉండటంతో సినిమాను బాగా ఆదరించారు. కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా మరియు క్రేజ్ పరంగా అఖండ 2 తాండవం 2025లో టాలీవుడ్ సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఇది పక్కా మాస్ సెలబ్రేషన్ హిట్.